నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. దశాబ్దాలుగా ఒక కఠినమైన భావజాలానికి మారుపేరుగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఉన్నట్టుండి తన వాయిస్ను ఎందుకు మారుస్తోంది? రాబోయే అత్యంత కీలకమైన ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయగల ఈ ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామం వెనుక అసలు లెక్కలేంటి? ఈరోజు మనం ఆ వ్యూహాత్మక పొరలన్నిటినీ ఒక్కొక్కటిగా విప్పుతూ అర్థం చేసుకుందాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ను గమనించండి. భారత్ పాకిస్తాన్తో చర్చలు జరపాలి. ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సామాజిక సంబంధాలు కొనసాగాలి. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే గారు. దేశవ్యాప్తంగా విశ్లేషకులను ఈ కామెంట్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి. ఆ సంస్థ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్న కఠినమైన జాతీయవాద వైఖరిని బట్టి చూస్తే స్వయంగా అస్థాయీ నాయకుడు ఇలాంటి ప్రకటన చేయడం నిజంగా ఎవరూ ఊహించని పరిణామం కదా. అసలు ఈ ఆశ్చర్యకరమైన ప్రకటన వెనుక ఉన్న ఆ వ్యూహాత్మక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా ఒక స్పష్టమైన సంప్రదాయ ఎన్నికల వ్యూహం అమల్లో ఉంటూ వస్తోంది కదా. అందులో మత రాజకీయాలు, కఠినమైన ప్రచారం, అలాగే ఏ మాత్రం రాజీపడని జాతీయ భద్రత ఇవే ప్రధాన పాత్ర పోషించాయి. కాని ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా సరిహద్దుల మధ్య సయోధ్యను కోరుకుంటూ ఒక సాఫ్ట్ హిందుత్వ సందేశం తెరపైకి వస్తోంది. పరిశోధకులు ఏమంటున్నారంటే ఇది తమ రాజకీయ భాషను పూర్తిగా మార్చుకునే ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నంగానే కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన యూపీ ఎన్నికల లెక్కలు, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశ రాజకీయాల్లో ఢిల్లీ పీఠానికి దారి ఉత్తరప్రదేశ్ మీదుగానే వెళుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే కేవలం పాత ఉద్వేగభరితమైన వ్యూహాలపైనే ఆధారపడటం అధికార పార్టీకి ఇప్పుడు చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు ఇవి ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలు బలంగా వినిపిస్తున్న సామాజిక న్యాయ అజెండాల వల్ల దళిత, ఓబీసీ వర్గాల్లో కుల సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇవే అధికార పార్టీని కలవరపెడుతున్న అసలు సవాళ్లు. ఇక్కడే అసలైన ఓటర్ల గణితం మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్ జనాభాలో మైనారిటీలు దాదాపు 20% ఉన్నారు. ఒకవేళ ఎస్పీ కాంగ్రెస్ కూటమి గనక ఈ 20% ఓట్లను పూర్తిగా తమ వైపు ఏకీకృతం చేసుకోగలిగితే అది అధికారపక్షానికి ఒక అతిపెద్ద సవాలుగా మారుతుంది. కేవలం కఠినమైన అజెండాతో మాత్రమే ముందుకు వెళ్తే ఈ మ్యాథ్స్ను బ్యాలెన్స్ చేయడం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఈ జనాభా లెక్కల వాస్తవికత వల్లే ఒక ప్రత్యామ్నాయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. నిరంతరం కఠినమైన హిందుత్వ అజెండాను మాత్రమే వినిపిస్తే అది మధ్యతరగతి హిందువులను, ముఖ్యంగా అభివృద్ధిని కోరుకునే మితవాద ఓటర్లను, యువతను దూరం చేసే ప్రమాదముంది. అందుకే ఆ ఓటర్లు తమ వైపు నుండి జారిపోకుండా చూసుకోవడానికి ఈ సాఫ్ట్ హిందుత్వ అనే ఒక సరికొత్త ప్రయోగాత్మక ఫార్ములాను ఇప్పుడు సీరియస్గా పరీక్షిస్తున్నారు. అయితే ఇది కేవలం దేశీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. అంతర్జాతీయ ఒత్తిడి, దేశ ఇమేజ్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదెలాగో చూద్దాం. గ్లోబల్ వేదికపై ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే ఇటీవలి కాలంలో అమెరికా పర్యటనలు, అలాగే భారత ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కులపై అమెరికా, యూరప్ దేశాల నుండి పెరుగుతున్న నిశిత పరిశీలన, విదేశీ